తూర్పు గోదావరి జిల్లాలోని నియోజకవర్గం రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్లో వరుసగా 3 సార్లు గెలిచారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆకుల వీర్రాజుపై 18,057 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముఖ్యంగా ఆకుల వీర్రాజుపై 10,404 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణపై 60,000 పై చిలుకుకైతే ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2024లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా బాధ్యతలు చేపట్టి ప్రత్యేక గౌరవాన్ని అందుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనుభవం, స్థిరత్వం, పోరాట పటిమతో తనకంటూ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అయితే ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాజమండ్రి రాజకీయాల్లో కీలక నాయకుడిగా ఎదిగారు. ప్రొటెం స్పీకర్గా బాధ్యతలు నిర్వహించడం, ప్రజా సమస్యలపై స్పందించడం వంటి అంశాల్లో ప్రశంసలు అందుకున్నప్పటికీ ఎన్నికల హామీల అమలు విషయంలో కూడా మాత్రం విమర్శలు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. అన్నిసార్లు గెలిచిన నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉండకపోవడంపై నియోజకవర్గ వ్యాప్తంగా అసంతృప్తి వెల్లడవుతుంది. ఇక రాజమండ్రి రూరల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరికి బలంగా బలహీనతగా ఉన్న అంశాలేంటో చూద్దాం. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి బలమేంటో చూద్దాం. సుదీర్ఘ రాజకీయ అనుభవం, 4 దశాబ్దాలుగా రాజకీయ అనుభవంతో రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నాయకుడిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. ఎన్నో రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ప్రజల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. 7 సార్లు ఎమ్మెల్యేగా విజయం. 1983 నుంచి రాజకీయాల్లో 7 సార్లు ఎమ్మెల్యేగా గెలవటం ఆయన ప్రజాదరణకు, రాజకీయ బలానికి నిదర్శనం. ఇది నియోజకవర్గ ప్రజలు ఆయనపై ఉంచిన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ఇక పార్టీ పట్ల విధేయత. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే కొనసాగుతూ విధేయుడిగా పేరు తెచ్చుకున్నారు. పార్టీ కష్టకాలంలో కూడా కార్యకర్తలకు అండగా నిలిచారు. సామాజిక సమీకరణలు క్లిష్టంగా ఉన్నప్పటికీ వ్యక్తిగత ఇమేజ్, ప్రజలతో ఉన్న అనుబంధం కారణంగా వరుస విజయాలను అందుకున్నారు. ఇప్పుడు అసెంబ్లీలో చురుకైన పాత్ర. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గలం వినిపించే నాయకుడిగా గుర్తింపు ఉంది. ప్రొటెం స్పీకర్గా బాధ్యతలు నిర్వహించడం ఆయన రాజకీయ ప్రాధాన్యతను సూచిస్తుంది. ఇక అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి. రహదారులు, సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతూ ఉన్నారు. శాశ్వత డ్రైనేజ్ వ్యవస్థను అభివృద్ధి చేసి వరద నివారణ చర్యలు చేపట్టారు. రక్షిత మంచినీరు పథకాల విస్తరణ, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, ఎల్ఈడి వీధి దీపాలను కూడా ఏర్పాటు చేశారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో ఆయన విశేషంగా కృషి చేస్తున్నారు.